తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడుగా పేరుగాంచిన ఆంధ్ర కవితా పితామహుడు అను బిరుదాంకితుడైన అల్లసాని పెద్దన కవిచే రచించబడిన మనుచరిత్ర అను ప్రబంధమును ప్రతి పద్య తాత్పర్యముతో మీకు వివరించబోతున్నాను. ఇది 6 ఆశ్వాసాల ప్రబంధము. ఈ మనుచరిత్ర ప్రబంధాన్ని మన తెలుగు పంచకావ్యాలలో ప్రప్రథమముగా లెక్కించెదరు. దీనికి స్వారోచిస మనుసంభవం అనే పేరు కూడా కలదు. ఈ మనుచరిత్ర ప్రబంధమును పెద్దన కవి సాహితీ ప్రియుడైన తానెంతగానో అభిమానించే తన ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలకు అంకితమిచ్చి గండ పెండేరమును తొడిగించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు కూడా అష్టదిగ్గజ కవులలో ప్రథమ స్థానమును అల్లసాని పెద్దనకే ఇచ్చి ఎంతగానో అభిమానించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనకు ఎంతటి ప్రాధాన్యతను ఇచ్చేవాడో తన ప్రభువు మరణానంతరము తాను అవసాన దశలో ఒక జీవోత్సవంగా బ్రతికినట్లు తెలిపే ఈ పద్యము సాహితీ లోకంలో చాలా ప్రసిద్ధిగాంచినది. ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి కేలూతయుసగి ఎక్కించుకొనియే మను చరిత్రం బందుకొను వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండ పెండేరమున కీవతగుదని తానే పాదమున తొడిగే కోకట గ్రామాద్యనే కాగ్రహారములడిగిన సీమల ఎందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్రయని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబనగుచు శ్రీకృష్ణదేవరాయలు విజయనగరపు వీధులలో ఒక మదించిన ఏనుగు పైన ఊరేగింపుగా వెళుతున్నప్పుడు పెద్దన కవి కనిపించగానే తనతో పాటి ఎక్కించుకొని వెళ్ళేవాడు. మనుచరిత్రను అందుకొను సందర్భమున పెద్దన కూర్చున్నట్టి పల్లకీని తానే ఎత్తుకొనెను. ప్రభువైనట్టి రాయలు గండ పెండేరమును తానే స్వయముగా పెద్దన కవి పాదమునకు తొడిగాడు. తానడిగినంతనే ఎన్నో అగ్రహారములను ఇచ్చాడు. ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన కవీంద్ర అని నన్ను పిలుచునట్టి నా ప్రభువుతోడి దివికి వెళ్ళలేక ఒక జీవోత్సవంగా బ్రతికియున్నాను అని పెద్దన కవి వాపోవడం వారిద్దరి మధ్య ఉండే అనుబంధాన్ని తెలుపుతున్నది. అల్లసాని వాని అల్లిక జిగి బిగి అని నానుడి. శ్రీ వక్షోజకు రంగనాభ మెదపైన్ చెన్నుందా విశ్వంబరాదేవిం తత్కమలా సమీపమున ప్రీతి నిల్పినాడో అనంగా వందారు సనందనాది నిజ భక్త శ్రేణికిం తోచు రాజీవాక్షుండు కృతార్థం చేయు శుభదృష్టిం కృష్ణరాయాదిప లక్ష్మీదేవి స్తనద్వయంపై ఉన్నట్టి కస్తూరి పరిమళ భరితమైన ద్రవ్యము తన సతి అయిన లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకోగా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షభాగమును అంటుకొని
అందముగా ప్రకాశిస్తూ ఉండగా ఆ విధముగా అంటుకొనిన ఆ కస్తూరి వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువును నమస్కరించేటటువంటి సనక సనందనాదులు మొదలుగా గల భక్తజన సముదాయమునకు శ్రీదేవితో పాటు భూదేవిని కూడా తన యొక్క వక్షభాగమున ఆ శ్రీ మహావిష్ణువు నిలుపుకొనెన అనునట్లుగా కనిపించునట్టి పద్మముల వంటి విశాలమైన కన్నులు గల ఆ శ్రీ మహావిష్ణువు ఈ కావ్యమునకు నాదుడై విజయనగరాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలను శుభకరమైన దృష్టితో చూచి ఇష్ట సిద్ధిని కలిగేలా చేయుగాక. ఉల్లమునందు అక్కటికమునుట మీ కులమందున్ కంటి మంచల్లన మేలమాడు అచలాత్మజ మాటకు లేత నవ్వు సందిల్లన్ కిరీటి పాశుపత దివ్య శరాఢ్యునుంచేయు శాంబరీ బిల్లుండు కృష్ణరాయల కపీష్ట శుభ ప్రతిపాదికావుత మనసునందున కరుణను వహించటం మీ బోయకులంలో చూసి తినంటూ మెల్లగా పరిహాసమాడే ఆ పార్వతీదేవి పరిహాసోక్తులకు ముఖమున చిరునవ్వులు చిందిస్తూ పాండవ మధ్యముడైన అర్జునుని పాశుపతాస్త్రం అనునట్టి దివ్య మహిమాన్వితమైన అస్త్రము చేత గొప్ప శక్తిగలవానిగా చేయునట్టి మాయా కిరాతుడైన ఆ పరమేశ్వరుడు విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలకు ఇష్టములైన శుభములను కలిగించేవాడగుగాక. నాలుగు మోములన్ నిగమనాదములు పతిలం ప్రచండ వాతులహతి జనించురదతోడి గుహావలి ఒప్పు మేరువం పోలి పయోజపీటి మునిముఖిలు కొల్వగా వానిన్ కూడి పేరోలగమున్నా దాత విభవోజ్వలు చేయుతన్ కృష్ణరాయనిన్ చతుర్ముఖముల నుండి వేదనాదములు ప్రభవిస్తూ ఉండగా చాలా విస్తారమైన వేగం గల పెనుగాలి తాకిడికి ప్రతిధ్వనితో కూడిన గుహల వరుసతో వెలుగొందునట్టి మేరు పర్వతములాగా కమలాసనంలో సరస్వతీదేవితో కలిసి పెద్దగా కొలువుదీరి ఉన్నట్టి సృష్టికర్త అయిన బ్రహ్మను శ్రేష్ఠులైన ముని సముదాయములచే కీర్తిస్తూ సేవలందుకుంటున్న ఆ బ్రహ్మదేవుడు విజయనగరాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలను సంపద ఐశ్వర్యములచే ప్రకాశింపజేయుగాక. అంకముంచేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టం తొండమునా అవ్వలి చంకపలింపన్ పోయి ఆవంకన్ కుచంబు కానా కహి వల్లభహారము కాంచి వే మృణాలాంకుర శంకనంటెడు గజాశ్యుని కొల్తూ అభీష్ట సిద్ధికి పర్వతరాజైన హిమవంతుని కూతురైన పార్వతీదేవి ఒడిలో కూర్చొని కుచముల నందలి పాలను త్రాగుతున్నప్పుడు
పసితనపు బాల్య చేష్టగా రెండవ వైపున ఉన్న కుచమును పట్టుకొనబోయి ఆ కుచమును అందుకొనలేక హారముగా కనిపిస్తున్నట్టి శ్రేష్టమైన సర్పమును చూచి వెంటనే లేత తామరతూడనే భ్రాంతిచే తాకెడి ఏనుగు ముఖాకృతి గల వినాయకుడిని కోరికలు నెరవేర్చుకొనుటకై సేవించదను. చేర్చుక్కగా నిడ్డ చిన్ని జాబిల్లిచే సింధూర తిలకంబు చెమ్మగిల్లా నవతంస కుసుమంబు నందున్న ఎలదేటి రుతికించి దంచితా శృతుల నీనా ఘనమైన రారాపు చనుదోయి రాయిడి తుంబి పలంబు తుందుడుకు చందన్ తరుణాంగులిచ్చాయదంత పూసర కట్టు ఇంగిలి కపు వింత రంగులీనా ఉపనిషత్తులు బోటులై ఓలగింపన్ పుండరీకాసనమునన్ కూర్చుండి మదికి ఇంచు వేడుక వీణ వాయించు చెలువా నలువరాని మదాత్మలో వెలయుగాత. అందమైన చిన్ని జాబిల్లిని పాపట బొట్టుగా అలంకరించుకోబడటం చేత సింధూరపు తిలకము చెమ్మగిల్లుతున్నది. కర్ణాభరణముగా ధరించినట్టి పుష్పములోని తుమ్మెద యొక్క రవలి స్వరభేదమున పెద్ద మధ్యల రొదలాగా శృతుల్ని కలిగించుచున్నది. ఒరిపిడి పడుతున్నట్టి స్తనద్వయముచే వీణకు ఉండునట్టి సొరకాయపు దండె అదిరి అదిరి పడుతుండగా మిక్కిలి అతి కోమలమైన ఆ చేతివ్రేళ్ల యొక్క సౌందర్యమైన కాంతి చేత ఆ వీణకున్న దంతాల చేత నిర్మితమైన వీణ యొక్క మెట్లు అనేకములైన రాగముల యొక్క కాంతులను కలిగించుచున్నది. ఉపనిషత్తులే అందమైన చెలికత్తెలై సేవిస్తుండగా స్వచ్ఛమైన తెల్లనైన తామరలనే ఆసనము పైన కూర్చున్నట్టిదైన మనస్సునకు ఎంతో ఇంపును గొలిపించే విధముగా వీణను వాయించుచున్నట్టి ఆ బ్రహ్మదేవుని అర్ధాంగి అయిన సరస్వతీదేవి నా మనస్సునందు స్థిరముగా నిలిచియుండుగాక. కొలుతున్మద్గురు విద్యానిలయం కరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా దళితాశ్రిత జనదురిత ఛలగాఢద్వాంత సమితి శటకోపయతి. విద్యకు నిలయమైనట్టి వాడును తన యొక్క కరుణా కటాక్ష వీక్షణములచే తనను ఆశ్రయించినట్టి భక్తజన సమూహముల పాపములను పోగొట్టునట్టి వాడును అయినట్టి నా యొక్క గురువర్యుడైన శటకోపయతీంద్రుని సేవించదను. వనజాక్షోపము వామలూరు తనయున్ ద్వైపాయను బట్టబానుని బాసున్ భవభూతి భారవి సుబంధున్ బిల్హనుం కాళిదాసుని మాగున్ శివభద్రు మల్హన కవిం జోరున్ మురారిన్ మయూరుని సౌమిల్లిని దండి ప్రస్తుతులన్ పేర్కొందున్ వచస్సుద్దికిన్. అల్లసాని పెద్దనగారు తనకంటే ముందుగల పూర్వ సంస్కృత కవులను గురించి ఈ విధముగా ప్రస్తుతించెను. వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుతో సరిసమానమైన వాల్మీకి మహర్షిని, వేదవ్యాస మునీంద్రుని, బాణభట్టుని, బాసుని, భవభూతి, భారవి, సుబంధుని, బిల్హనుని, మహాకవి కాళిదాసుని, మాగుని, శివభద్రుని, మల్హనుని, చోరుని, మురారిని, మయూరుని, సౌమిల్లిని, దండిని మొదలైన కవులను కొనియాడి స్మరించెను.
వ్యాస విరచిత భారతాంనాయా ఆంధ్ర భాష గవనర్చి జగతిన్ పొగడు కనినా నన్న పార్యున్ తిక్కనను కృతక్రతు శంభుదాసు ఎర్రసు కవిన్ తలతు భక్తి పరాశరుని కుమారుడైన వేదవ్యాస మహర్షిచే రచింపబడిన పంచమ వేదమైన మహాభారత ఇతిహాసాన్ని తెలుగులోనికి అనువాదం చేసి జగత్ప్రసిద్ధిగాంచిన నన్నయ్య కవివర్యుని, అలాగే మనుమసిద్ధికి ఆస్థాన కవి మంత్రి అయిన తిక్కన సోమయాజిని, ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అను బిరుదములు పొందిన ఎర్రనను భక్తితో స్మరించదను. బరువైతోచు కుటుంబ రక్షణకు కాన్ప్రాల్మాలి చింతన్ నిరంతర తాళీదల సంపుట ప్రకర కాంతారంబునో అర్థపుం తెరువాటుల్ తెగికొట్టి తదగ్న పరిసద్విజ్ఞాత చౌర్య క్రియా విరసుండై కొరతం పటుం కుకవి పృథ్వీ భృత్ సమీపక్షితిన్ కుటుంబ పోషణ బరువుగా తోచి ఆ కుటుంబ సంరక్షణ కొరకు పాలుమాలి కడు విచార వదనముతో తాటాకు పుస్తకాల సముదాయమనే అరణ్యమునందు అర్థములనే ధనమును దారిదోపిడీగా దొంగిలించి ఆ అర్థధనాన్ని తెలుసుకొన్నట్టి పండిత సముదాయముచే ద్వేషించబడి మహారాజు సన్నిధిన అవమానము అనే ఇనుప ముల్లులలో చిక్కుకొనెను కదా. ఈ విధముగా గ్రంథ చౌర్యము ఎంత మాత్రము తగదని పెద్దనామాత్యుడు వివరించను. అని ఇష్టదేవతా వందనా సుఖ విస్తుతులున్ కుకవితతి వికృతియున్ చేసి నవీన కావ్య రచనకు అనుకూల కథల్ తలంచు ఆ సమయమున అని ఇష్టమైన దేవతా సమూహాలకు నమస్కారమును, సత్కవీశ్వరులను స్తుతించి దుష్టకవి సముదాయమును తిరస్కరించి ఒక క్రొత్తదైనట్టి కావ్యరచనకు అనుకూలమైనట్టి ఒక కథ కొరకు ఆలోచన చేస్తూ ఉన్న సమయమునందున మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.